న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ ని బీసీసీఐ ప్రకటించింది. ఆఖరి నిమిషం వరకు ఏ ప్లేయర్ కు ఛాన్స్ ఇస్తారో, ఎవరికి హ్యాండ్ ఇస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే దేశవాళీ క్రికెట్ లో రాణించిన ప్లేయర్లకు మాత్రం మొండి చేయి మిగిలింది. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్ కు మరోసారి నిరాశ ఎదురైంది. మొత్తం 15 మందితో కూడిన జట్టులో కొత్త మొహాలు ఎవరికి అవకాశం ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు రెస్ట్ ఇచ్చారు. రిషబ్ పంత్ విషయంలో ఆఖరి వరకు తర్జన భర్జన పడ్డ సెలక్షన్ కమిటీ సంజు శాంసన్ ని తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని పంత్నే బ్యాకప్ వికెట్ కీపర్ గా సెలెక్ట్ చేశారు. ఇక మెయిన్ వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ పేరునే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రతిపాదించడంతో పంత్కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం కష్టమే అనిపించొచ్చు. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ కోలుకున్నప్పటికీ బరువు తగ్గాడన్న కారణంతో పక్కన పెడతారనుకున్నారు. కానీ న్యూజిలాండ్ తో తొలి వన్డే సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకం ఉండడంతో అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో అయ్యర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కు నిరాశ ఎదురైంది. ఇక ఇటీవల కాలంలో టీమిండియా వన్డే స్క్వాడ్ లో ఆల్రౌండర్ కోటాలో చోటు సంపాదించుకుంటున్న నితీష్ కుమార్ రెడ్డికి బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో టాప్ ఆర్డర్ బలంగా ఉండడం, ఓపెనర్ గా గిల్, మిడిల్ ఆర్డర్ లో అయ్యర్, అలాగే కేఎల్ రాహుల్ రాణిస్తుండడంతో దేవదత్త పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లకు అవకాశం దక్కలేదు. దేశవాళీ ట్రోఫీలో సక్సెస్ అయిన మహమ్మద్ షమికి ఛాన్స్ ఇస్తారనుకున్నా మళ్లీ మొండి చేయ మిగిలింది. ఈ నెల 11 నుంచి 18 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. మొత్తానికి బీసీసీఐ విడుదల చేసిన స్క్వాడ్ ఇలా ఉంది. ముందుగా బ్యాటర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్. ఇక వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్లు మహమ్మద్ సిరాజ్, హర్షత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్.